మే 8కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారతదేశం మరియు భూటాన్ దేశాల మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎక్కడ నిర్వహించారు? 2024 సంవత్సరంలో భారతదేశం మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం ఎక్కడ నిర్వహించారు? లడాఖ్లోని లేలో. భారతదేశం మరియు భూటాన్ మధ్య 5వ జాయింట్ గ్రూప్ ఆఫ్ కస్టమ్స్ సమావేశం 2024 మే 6-7 తేదీలలో లడాఖ్లోని లేలో జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో ప్రభుత్వ సెక్యూరిటీల జీసెస్ కోసం ఆర్బీఐ సెట్ చేసిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ పరిమితి ఎంత శాతం? ఫైనాన్స్ ఇయర్ 2024-25లో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ఆర్బీఐ సెట్ చేసిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పరిమితి ఎంత? 6%. ఆర్బీఐ 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ పరిమితిని 6% వద్ద స్తంభింపచేసింది. జీసెస్ అనేది ఆర్బీఐ ద్వారా ప్రభుత్వాలు జారీ చేసే ఆర్థిక సాధనాలు మరియు ట్రెజరీ బిల్లులు మరియు వివిధ మెచ్యూరిటీల ప్రభుత్వ బాండ్లను కలిగి ఉంటుంది. ఈ పరిమితి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు తమ పోర్ట్ఫోలియోలలో ఉంచుకోగల జీసెస్ గరిష్ట శాతాన్ని ఇది సూచిస్తుంది. ఇది ఆర్థిక మార్కెట్లలో నియంత్రణ మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ఆర్బీఐ సెట్ చేసిన ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల పరిమితి ఎంత? 6%. ఏ బ్యాంక్ తన వాణిజ్య వాహన కస్టమర్లు మరియు డీలర్షిప్ల ఫైనాన్సింగ్ సొల్యూషన్లను అందించడానికి టాటా మోటార్స్తో భాగస్వామ్యం కలిగి ఉంది? ఏ బ్యాంక్ తన వాణిజ్య వాహన కస్టమర్లు మరియు డీలర్షిప్ల ఫైనాన్సింగ్ సొల్యూషన్లను అందించడానికి టాటా మోటార్స్తో ఒప్పందం కుదుర్చుకుంది? సౌత్ ఇండియన్ బ్యాంక్. టాటా మోటార్స్ తన వాణిజ్య వాహన కస్టమర్లు మరియు డీలర్షిప్లకు ఫైనాన్సింగ్ సొల్యూషన్ను అందించడానికి సౌత్ ఇండియన్ బ్యాంక్తో కలిసి పనిచేస్తుంది. ఈ భాగస్వామ్యం విమానాల యజమానులు మరియు డీలర్షిప్ల కోసం ఫైనాన్సింగ్ను సులభంగా యాక్సెస్ చేయడం, వాణిజ్య వాహనాల విభాగంలో వారి వ్యాపార కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడంగా లక్ష్యంగా పెట్టుకుంది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మహిళలకు ఎంత శాతం సీట్లు కేటాయించబడ్డాయి? 33%. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో 33% ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్టులు మహిళా న్యాయవాదులకు రిజర్వ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లింగ వైవిధ్యం మరియు న్యాయవాద వృత్తిలో చేరికను ప్రోత్సహిస్తూ 9 సీట్లలో కనీసం 3 సీట్లు మరియు 6గురిలో 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లను మహిళలకు రిజర్వ్ చేయబడేలా ఈ ఆదేశాలు నిర్ధారిస్తుంది. వ్యూహాత్మక విన్యాసాలు మరియు హెలికాప్టర్ కార్యకలాపాలతో కూడిన భారత నౌకాదళంలో ఏ దేశ నౌకాదళ సముద్ర భాగస్వామ్య వ్యాయామాలలో నిమగ్నమై ఉంది? నెదర్లాండ్స్. రాయల్ నెదర్లాండ్స్ నేవీ షిప్ HNLM స్ట్రామ్ INS త్రిశూల్తో మారిటైమ్ పార్ట్నర్షిప్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది. ఇది ఇండియన్ నేవీ మరియు నెదర్లాండ్ నేవీ మధ్య సహకారం మరియు కార్యాచరణను ప్రదర్శిస్తుంది. 2024లో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతానికి ప్రాంతీయ కేప్ బ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 2024లో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతానికి ప్రాంతీయ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? గీనా జస్టిస్ షార్జా UAEలోని ఇంగ్లీష్ హైస్కూల్ టీచర్. 2024లో మేనా ప్రాంతం కోసం ప్రాంతీయ కేంబ్రిడ్జ్ అంకితమైన టీచర్ అవార్డును గెలుచుకున్నారు. ఆమెకు లభించిన గుర్తింపు బోధన మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పట్ల ఆమెకున్న అసాధారణమైన అంకిత భావాన్ని హైలైట్ చేస్తుంది. ఆమె విద్యావేత్తలకు రోల్ మోడల్గా నిలిచింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.